చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది చూసేవాళ్ళకి. మీ టీమ్మేట్ ఒకళ్ళు ఈ బెలూన్ మీకు కూర్చుని ఉంటారు, అది కూడా ఒక వీర నారి అయి ఉంటారు. ఆవిడ ఇక్కడ కూర్చున్నప్పుడు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాం, ఆ ఇమేజ్ కు క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100. మీ టీమ్మేట్స్ ఒకవేళ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు కూడా -100 పాయింట్స్. ఓకే, సో క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు ఈ బెలూన్ మీద హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళ చేత ఆన్సర్ మేము చెప్పిస్తాం. మీకు తెలియపోయినా పర్లేదు, ముందే అయితే డైమండ్ తీసుకురండి, ఎందుకంటే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి క్లూ ఇవ్వబడుతుంది. రైట్, హియర్ వి గో. చిప్ప గ్యాంగ్ అండ్ కోతి గ్యాంగ్ ఎవరు ఆడుతున్నారు లాస్ట్ రౌండ్? మీరు ఆడతారా? అండ్ ఇట్ సైడ్ నుంచి రండి. Here we go. Last round. Bomba Badudilo. First picture. Okay. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. కళ్యాణ్ రామ్ ఈయన చేస్తున్న లేటెస్ట్ సినిమా ఇజం ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు? గో. ఆవిడేంటి డౌట్ పడింది అక్కడ? తీసుకొని వెళ్ళిపోతుంది కదా, మధ్యదారిలో పడిపోతే ఆవిడ మళ్ళీ లేవలేకపోతే నువ్వు రావాలి కదమ్మా. నువ్వు అడి తిరిగమ్మా, ప్రపంచం అంటుంది. నువ్వు ఇటు రామ్మా, తీసుకునిరా డైమండ్ తీసుకునిరా. నాట్ లైక్ దట్. ఇంకెందుకు రా, ఇవిడ తెచ్చేసి ఆవిడ ఉద్దేశం అది. ఓకే, ఆన్సర్ ఎవరికి ఇష్టం వచ్చిన టిఫిన్ వాళ్ళు తింటారు కదా. కొంతమంది ఇడ్లీ తింటారు, కొంతమంది దోశ తింటారు, నేను మాత్రం పూరియే తింటా. పూరి జగన్నాథ్. ఆన్సర్ ఏంటమ్మా? పూరి జగన్నాథ్ గారు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. అసలు ఏ క్లూ ఇవ్వకుండా చాలా కష్టపడి ఆలోచించి చెప్పారు ఆవిడ. 200 మీ అకౌంట్ లోకి వచ్చాక కోతి గ్యాంగ్ 1200 పాయింట్స్, చిప్ప గ్యాంగ్ 1300 పాయింట్స్. సో రేస్ ఫినిష్ చేయడం ఇంపార్టెంట్ అనే విషయం మీకు అర్థమైంది కదా. సో మీరు వస్తే చాలు, ఆన్సర్ ఆటోమేటిక్ గా వస్తుంది మీతో పాటు. రైట్, సో ఎస్ రైట్ ఆన్సర్ కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిలిం ఇజం డైరెక్షన్ పూరి జగన్నాథ్ గారు చేస్తున్నారు. సో సెకండ్ పిక్చర్ రెడీయా? హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన పిక్చర్ ఎక్కడిది? ఆ పిక్చర్ ఎక్కడిది? విచ్ ప్లేస్ ఇస్ దట్? ఏ ప్లేస్ అది? గో. ఓకే, వెరీ గుడ్. పొజిషన్స్ ఎక్స్చేంజ్. ఆన్సర్ ఇటలీ. ఇటలీ. ఇటలీ ఫోటోనా అది? ఓహో, ఇటలీ ఫోటోనా? రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. మంట కలిసిపోయింది నా జీవితం, ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా రిపేరు కరులుంగా. అమ్మా, ఇప్పుడు నేను రామోజీ ఫిలిం సిటీ చూపిస్తే ఇదేంటి అంటే ఇండియా అన్నాం అనుకో, ఎలా ఉంటది? కాదు, అది రామోజీ ఫిలిం సిటీ అని చెప్పాలి కదా మనం. కరెక్టేగా? కంట్రీ చెప్పారు కానీ ఇట్స్ సిటీ, సిటీ పేరు చెప్పాలి. పిక్చర్ ఇస్ ఫేమస్ వెనిస్. మీరు కన్ఫ్యూజ్ చేసి చిన్నపిల్లని మోసం చేశారు. చిన్నపిల్ల? ఆవిడ చిన్నపిల్లని ఎత్తుకుపోయేలా ఉంది. ఆవిడ చిన్నపిల్ల ఏంటమ్మా? చిన్నపిల్ల అంటే నేను. సో కంట్రీ నేమ్ చెప్పారు కానీ ప్లేస్ నేమ్ చెప్పలేకపోయారు మీరు. సో కంట్రీ చాలా పెద్దది కదమ్మా, ఇటలీ చాలా పెద్దది. సో అందులో చాలా బ్యూటిఫుల్ సిటీస్ వెనిస్ అండ్ థేమ్స్ నది మీద ఉంది అది. సో కోతి గ్యాంగ్ 1100 పాయింట్స్, చిప్ప గ్యాంగ్ 1300 పాయింట్స్.
బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఎర్ర రంగు పుస్తకాలు ఎన్నున్నాయి? ఎవరు ప్లేస్ కలరండి? ఎస్ సోనియా గాంధీ చెప్పమ్మా. 4. సీరియస్? ఫిక్స్? సీరియస్లీ డౌటే లేదు కదా అందులో? నో సమస్య లేదంటది. 4 is the right answer. 200 points. ఎస్ 4 రెడ్ కలర్ బుక్స్ ఉన్నాయి. 3 బుక్స్ క్లోజ్ లో ఉన్నాయి. ఒక రెడ్ కలర్ బుక్ ఓపెన్ లో. సో కోతి గ్యాంగ్ 1300 పాయింట్స్ అండ్ చిప్ప గ్యాంగ్ 1300 పాయింట్స్. సో లాస్ట్ పిక్చర్ ఎవరు డైమండ్ తీసుకొస్తే వాళ్ళే ఆన్సర్ చెప్తారు. లాస్ట్ క్వశ్చన్ క్లూలు ఉండవు, ఎందుకంటే ఇద్దరు ఆన్ ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. రైట్? ఎవరు విన్నర్స్ డిసైడ్ అయ్యే పిక్చర్ ఇది. ఆల్ ది బెస్ట్. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో శక్తి మూవీలో హీరోయిన్ అందరికీ తెలుసు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గో. సో ఇప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి లాస్ట్ రౌండ్ లో. చాలా బాగుంది. మేము ఆ సామెత కంపల్సరీ చెప్పుకుంటాం. చెప్పుకోకపోతే నాకు ఎందుకో ఈ రౌండ్ ఆడినట్టు. వెనకాటికి ఒక అంకుల్ సముద్రం మొత్తం ఇదిండంట, ఇది వచ్చి ఇంటి ముందు మురికాలలో పడిపోయిందంట. అట్లాగా 3 రౌండ్లు ఆడావు, బాగుంది. డిసైడ్ రమ్మా అనగానే దబేలో వచ్చి ఇక్కడ పడ్డావు. ఇంకొక అడుగు ముందేస్తుంటే నా చేతిలో డైమండ్ పెట్టి పడేదానివి. సో డైమండ్ ఫస్ట్ మీరు ఇచ్చారు, క్లూలు ఇవ్వడానికి లేదు. ఆన్సర్ అప్పటికి రాలేదు. ఏదోటి ఆలోచించి చెప్తే దాన్ని బట్టి మాట్లాడకూడదండి. క్లూ ఇవ్వరా ఏదన్నా ప్లీజ్? క్లూ ఇవ్వనా? భయ్యా చాలా కష్టపడ్డాం. నేనేమన్నా క్లూలు ఇస్తే నాకైనా మనులు ఇస్తారా, మాణిక్యాలు ఇస్తారా? డైమండ్ ఇచ్చాం కదా. అలా వచ్చావమ్మా. గెలిస్తే మీకే. శర్మ గారు మేము గెలిస్తే పక్కా మీకే. ఏమిటి? ఏదైనా నాకు మనీలు మాణిక్యాలు కావాలి. పక్కా ఇస్తాం. ఓకే శర్మ గారు, మీరు ఎలా చెప్తారా? బాబా సైకిల్ గారు శక్తి మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారా? అయ్యయ్యో, చాలా జాగ్రత్తగా ఆలోచించమ్మా. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఇళయరాజా గారు, కీరవాణి గారు, మణిశర్మ గారు, కోటి గారు, అనూప్ రూబెన్స్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, గిబ్రాన్, చాలా మంది ఉన్నారు. ఇళయరాజా గారు శక్తి మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు అని ఆవిడ అంటున్నారు. నేను క్లూలు ఇవ్వనంటూనే క్లూలు కూడా ఇచ్చాను కదమ్మా. శర్మ గారు కరెక్ట్ జరిగిందా లేదా? మనీలు అడిగామా, మాణిక్యాలు అడిగామా? మణిరత్నం గారంట. అయ్యా నేను పోతా. ఇక్కడ నుంచమ్మా. ఫైనల్ ఆన్సర్ మణిరత్నం గారు. మణిరత్నం గారు మ్యూజిక్ చేస్తారు కాబట్టి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉంటారు గ్యారంటీగా. శక్తి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మణిరత్నం గారు. ఓకే, రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో పాపం.
శక్తి మూవీకి మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. నేను మణి శర్మ 2 క్లూలు, ఆయన శర్మ అని పిలుస్తున్నాను. ఎవరున్నారు అందులో శర్మ? సో పర్లేదు, ఇట్స్ ఓకే, బట్ వెరీ వెల్ ప్లేడ్. 4 సూపర్. తిప్ప గ్యాంగ్ 4 రౌండ్స్ కలిపి 1200 పాయింట్స్. అక్కడెక్కడో ఇరుక్కున్న మీరు ఇదుకుంటూ వచ్చి ఆవిడ బాగా ఆలోచించి ఆన్సర్ చేయడం వల్ల నేనేం చేశాను, ఆవిడే చెప్పింది ఆన్సర్. సో కోతి గ్యాంగ్ 1300 పాయింట్స్ ఇవాళ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. आ गया मैं आ गया रे